లడ్డూ విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన విషయం ఇప్పుడు అన్ని పక్షాలను, ముఖ్యంగా రాజకీయ పక్షాలను ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునేలా ఉంటే, వచ్చే వాయిదా 3వ తారీఖున ఉంది. 3వ తారీఖున ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి సుప్రీంకోర్టులో? సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది, ఎలాంటి సమాధానాలు చెప్పబోతుంది అన్నదైతే జాతీయ స్థాయిలో సైతం చాలా ఆసక్తిని నెలకొంది. జాతీయ స్థాయి మీడియా కూడా లడ్డూ వివాదాన్ని పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. ఈ లడ్డూ వివాదం విషయంలో అసలు నెయ్యి కల్తీ జరిగింది ఎలా చెప్పగలిగారు మీరు అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో 3వ తారీఖున జరిగే వాయిదాకు సంబంధించి టీటీడీ తరఫున వాదిస్తున్న సిద్ధార్థ లూత్రా ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు, కోర్టు దాన్ని ఎలా తీసుకోబోతోంది అన్నదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇటు న్యాయపరమైన విషయాలు కానీ, ప్రజలకు కానీ, జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, సీఎం హోదాలో చంద్రబాబు గారు ఎలా చెప్పగలిగారు లడ్డూ తయారు చేసిన నెయ్యి కల్తీ అయ్యింది అనేది ఎలా చెప్పగలిగారు అన్న విషయాలను కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో దీనికి సమాధానం చాలా పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రాథమికంగా వచ్చిన 2 రిపోర్టులను కోర్టుకు సబ్మిట్ చేయడం ద్వారా, ప్రాథమికంగా ఎప్పుడైతే తేదీల్లో కానీ ఎలాంటి మార్పు లేకుండా తేదీల్లో ఎప్పుడైతే నెయ్యిని సేకరించాం, ఎప్పుడు ల్యాబ్కి పంపించాం, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలను పూర్తి స్థాయిలో తేదీలతో సహా అయితే కోర్టు ముందు ఉంచనున్నారు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్తో పాటు ఇప్పుడు ప్రాథమికంగా వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా సిట్ అంటే తదుపరి విచారణ ఏం జరిగింది దీనిలో అనే విచారణను సిట్ ద్వారా చేపించబోతున్నాం. ప్రాథమికంగా వచ్చిన విషయాలను మాత్రం మేము పూర్తి స్థాయిలో గమనించిన తర్వాత ఇది హిందువులకు సంబంధించి, ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రజల మధ్య చెప్పడం బాగుంటుందని మీడియాకి చెప్పామని అయితే ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. అలా చెప్పబోతుందా, లేకపోతే ఇంకా దీని లోతులకు వెళ్ళి, అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త విషయాలు ఏమైనా బయటపెట్టి సుప్రీంకోర్టు ముందు పెట్టి జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని మరింత సంచలనం చేయనుందా అన్న విషయాలు అయితే చాలా ఆసక్తిని రేకిస్తున్నాయి. అసలు ఈ మొత్తం కీలకం ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి సీనియర్ న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో అసలు ఈ కేసుని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతోంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో పిల్లి వేసిన వాళ్ళలో సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలా ముందుకు వెళ్ళబోతుంది సుప్రీంకోర్టు, ఎలాంటి మెలికలు తిరగబోతోంది ఈ కేసు అన్నదైతే అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. 3వ తారీఖున జరిగే వాయిదా విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే వాదనలు, అలాగే సమాధానాలు మొత్తం ఎలా ఉండబోతుందని జాతీయ స్థాయి మీడియా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కేసు విషయంలో ఇప్పుడే తేలదు. మొత్తం సుప్రీంకోర్టు ప్రాథమికంగా ప్రస్తుతం ప్రభుత్వం మీద టీటీడీ మీద ఆరోపణలు చేశారు, కావాలని దీన్ని పెద్ద చేశారని ఆరోపణలు చేయడంతోనే సుప్రీంకోర్టు ప్రతివాదిగా అసలు దీన్ని ఎలా మీరు పెద్ద చేశారు, అసలు దానికి ఉన్న ప్రాథమిక ఆధారాలు ఏంటి అని మాత్రం ప్రశ్నించింది. దీంట్లో ముట్టికాయలు వేయడమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే టీటీడీని చీవాట్లు పెట్టడమో కోర్టు అది కాదు, ప్రశ్నలు వేసింది. ప్రాథమికంగా ఫస్ట్ పిల్ స్వీకరించిన వెంటనే ఒక ప్రతివాది మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నామో ఆరోపణలకు సమాధానం చెప్పమని సుప్రీంకోర్టు ప్రాథమికంగా చెబుతుంది. దానికి సంబంధించి వాదనలు జరగాలి, అలాగే దానికి సంబంధించిన ఏ విషయంలో అయితే ఎలిగేషన్స్ వచ్చినాయో దానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాదనలు కూడా జరుగుతాయి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఒక ప్రాథమికంగా సుప్రీంకోర్టు నెయ్యి విషయంలో ఏమీ మాట్లాడకుండానే చాలా ప్రాథమిక ప్రశ్నలు వేసిన తర్వాతనే అందరూ గగ్గోలు పెట్టారు. రకరకాల కథనాలు వేసి చంద్రబాబు నాయుడు గారికి మొట్టుకాయలు వేసింది సుప్రీంకోర్టు, ఇవన్నీ మాట్లాడారు. ఇది కాదు, ప్రాథమికంగా తెలిసిన వ్యక్తిగా ప్రాథమికంగా మాత్రమే సుప్రీంకోర్టు స్పందించింది. దీని తర్వాత చాలా కథ ఉంటుంది. ప్రభుత్వం సమాధానం చెప్పడం ఉంటుంది, వాదనలు ఉంటాయి, ప్రతివాదనలు ఉంటాయి, దీనిలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కేంద్రం యొక్క జోక్యం చేసుకొని కేంద్రం సిబిఐకి ఈ కేసు అప్పగించడం అని చెప్తే మళ్ళీ సిబిఐ రంగంలో దిగుతుంది, మళ్ళీ విచారణ ఉంటుంది. విచారణ తర్వాత మళ్ళీ సిబిఐ సుప్రీంకోర్టు ధర్మాసనానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది విచారణ ఇంతవరకు వచ్చింది, మేము ఇంతవరకు చేసామని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. సో ఇప్పుడే కేసు స్టార్ట్ అయింది. ఈ కేసు స్టార్ట్ అవడంతోనే ఏదో జరిగిపోయినట్లు, ఇంకేదో అయిపోయినట్లయితే ఎవరు తప్పు ఏమీ పట్టలేదు సుప్రీంకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టు సాధారణ ప్రశ్నలు వేసి దానికి సమాధానాలు చెప్పాలి అని చెప్పింది. 3వ తారీఖున జరిగే వాదనలు అయితే చాలా కీలకంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది, ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుంది అన్నదైతే చాలా కీలకం అవబోతుంది. థ్యాంక్ యూ.